తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. ఈ రోజు నుండి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ 1 సర్వీసెస్ కోసం ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్ష కోసం సిలబస్ని ఆన్లైన్లో స్టార్ట్ చేస్తున్నాము. అయితే దీంట్లో పార్ట్ ఏను మల్లేష్ సార్ అని గతంలో నేను మల్లేష్ సార్ కలిసి లక్ష ఐఏఎస్ స్టడీ సర్కిల్ అశోక్ నగర్లో దీన్ని ఆఫ్లైన్లో బోధించి ఉన్నాము. అయితే ఇదే కాంబినేషన్ ఆయన పార్ట్ ఏ దీంట్లో స్పేస్ టెక్నాలజీని మల్లేష్ సార్ బోధిస్తున్నారు. అలాగే దీంట్లో పార్ట్ బి బయోటెక్నాలజీ, పార్ట్ సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ని నేను తీసుకుంటున్నాను. కాబట్టి దీంట్లో ఇప్పుడు పార్ట్ బిలో ఏమేమి లెసన్స్ ఉన్నాయి. అయితే కొంత సమయం తర్వాత చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఈ లైవ్ మెంటర్షిప్ అని, అంటే వీడియోలతో పాటు లైవ్ క్లాస్ కూడా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అభ్యర్థుల నుండి కొంతమంది చేస్తున్నారు. దీన్ని మరొకసారి మేము రివ్యూ తీసుకొని ఏం స్టార్ట్ చేయాలనేది చూస్తాము. ఇప్పుడైతే వీడియోలు దీన్ని ఒక 2-3 డేస్లో లైవ్ మెంటర్షిప్ కూడా వచ్చేటువంటి అవకాశాన్ని చూస్తున్నామండి. అయితే దీంట్లో మనకు బయోటెక్నాలజీ అనేటువంటి పార్ట్ బి 50 మార్కుల సిలబస్ ఇది. అంటే దీంట్లో 5 లెసన్స్ ఉన్నాయి. కాబట్టి 5 లెసన్స్ నుండి మనకు 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈ 10 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్కు మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 5 లెసన్స్లలో ఏముంది, మౌలికంగా ఏముంది, దీన్ని ఎలా చదువుకోవాలి అంటే సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, లేదంటే సోషల్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా ఈజియెస్ట్గా దీన్ని రాయగలిగేటువంటి పరిస్థితిని ఈ వీడియోల ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నంలో భాగం. కాబట్టి దీంట్లో మనకు ఫస్ట్ ఏముంది అంటే ఈ బయోటెక్నాలజీలో మనకు ఒక అంశం ఉందండి. జనరల్గా బయోటెక్నాలజీ అని అంటే బయాలజీ విచ్ ఎవర్ డీల్స్ విత్ టెక్నాలజీ, అంటే జీవశాస్త్రం అనేటువంటిది సాంకేతిక శాస్త్రంతో అనుసంధానం కావించబడటం వల్ల బయోటెక్నాలజీ అనేటువంటి శాఖ ఉద్భవించింది. కాబట్టి ఇప్పుడు మనకు మూలం ఏమిటి, బయాలజీలో మూలం ఏంటి అంటే డిఎన్ఏ. ఈ డిఎన్ఏనే జనరల్గా మనం బీడిఎన్ఏ అంటాం. ఈ బీడిఎన్ఏ కాస్త ఏమైంది అని అంటే సిడిఎన్ఏ అయింది. ఆ తర్వాత ఏమైంది, ఇది మార్పు చెంది ఆర్డిఎన్ఏ అయింది అనమాట. ఆర్డిఎన్ఏ అంటే వేరు డిఎన్ఏ ముక్కల్ని కలిపి ఏర్పరిచేటువంటి సంకర డిఎన్ఏ కావచ్చు, హైబ్రిడ్ డిఎన్ఏ కావచ్చు, లేదంటే క్రాస్ డిఎన్ఏ కావచ్చు. దీన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు, పునఃసంయోజక డిఎన్ఏ అంటారు. అంటే వేరు డిఎన్ఏ ముక్కల్ని కలిపి ఏర్పరిచేటువంటి ఒక కొత్త రకమైనటువంటి హైబ్రిడ్ సంకర డిఎన్ఏని ఆర్డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ, పునఃసంయోజక డిఎన్ఏ అంటారు. దీనిని మొట్టమొదటిసారిగా 1991లో పాల్ బోర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని తయారు చేసిన తర్వాత మనకేం జరిగింది అని అంటే
ఈ జీవశాస్త్రం సాంకేతిక శాస్త్రంతో మేళవించబడి ఈ జీవ సాంకేతిక శాస్త్రం అనేటువంటి శాఖ ఆవిర్భవించింది. ఆ తర్వాతనే ఇవన్నీ కూడా దాని అప్లికేషన్స్గా మనం చూస్తాం. కాబట్టి ఫస్ట్ దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి, అభ్యర్థి ఏం నేర్చుకోవాలి మౌలికంగా అంటే డిఎన్ఏ నిర్మాణం నేర్చుకోవాలి. డిఎన్ఏ నిర్మాణం తెలుసుకుంటే దాంట్లో సిడిఎన్ఏ ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ సిడిఎన్ఏ తర్వాత ఆర్డిఎన్ఏ ఏమిటో మనకు తెలిసి వస్తుంది. ఈ ఆర్డిఎన్ఏ తెలిసింది అని అంటే ఆర్డిఎన్ఏను తయారు చేయడం అంటే ఆర్డిఎన్ఏను తయారు చేయడం అంటే ఏమిటి అర్థం అని అంటే జన్యువును తయారు చేయడం అనే అర్థం. జన్యువు తయారీ. కాబట్టి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే దీంట్లో ఏం తయారు చేస్తాము అని అంటే ఆర్డిఎన్ఏ తయారు చేస్తాం. అంటే ఆర్డిఎన్ఏ తయారు చేయొచ్చు, లేదంటే ఈ డిఎన్ఏ అంటే జన్యువు కాబట్టి ఇదంతా మనకు డిఎన్ఏలో తెలిసిపోతుంది. కాబట్టి డిఎన్ఏ అంటే జన్యువు నుంచి అమైనో ఆమ్లం వస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అంటే అమైనో ఆమ్లముల యొక్క గుంపునే మనం ప్రోటీన్ అంటాం కదా. ఈ ప్రోటీన్ అనేటువంటిది తర్వాత ఎంజైమ్ లాగా, తర్వాత హార్మోన్ లాగా, తర్వాత యాంటీబయోటిక్ లాగా, తర్వాత ఇట్లా పిగ్మెంట్ లాగా మార్పు చెందుతుంది. అంటే కణంలో ఇవన్నీ కూడా ఎలా ఉత్పత్తి అవుతాయి అని అంటే ప్రోటీన్ల నుంచి కన్వర్ట్ అవుతాయి. అంటే ప్రోటీన్ ఎట్లా ఏర్పడుతుందంటే అమైనో ఆమ్లాల యొక్క గుంపు నుంచి ఏర్పడుతుంది. దాన్నే ప్రోటీన్ల సంశ్లేషణ అంటారు. అంటే ప్రోటీన్ల సంశ్లేషణకు కావలసినటువంటి అమైనో ఆమ్లాలు జన్యువుల నుండి ఉత్పత్తి అవుతాయి. జన్యువు అనేటువంటిది డిఎన్ఏలో సూక్ష్మమైనటువంటి నిర్మాణం కాబట్టి ఈ డిఎన్ఏనే జన్యువే డిఎన్ఏ కాబట్టి ముందు మనం డిఎన్ఏ నిర్మాణం తెలిస్తే జన్యువు ఏందో తెలిసిపోతుంది. తర్వాత ఈ జన్యువు తెలిసిన తర్వాత ఇలాంటి జన్యువుని కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేయవచ్చు. కాబట్టి ప్రయోగశాలలో మనం కృత్రిమంగా జన్యువును తయారు చేయడాన్నే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ద సింథసిస్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ జీన్ ఆర్ ఇట్స్ క్యారెక్టర్. అంటే కొన్ని సందర్భాల్లో మనం ప్రయోగశాలలో జన్యువును తయారు చేయవచ్చు, లేదంటే ఈ జన్యువు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి దాని లక్షణం, జన్యు లక్షణం ఏంటి అని అంటే ప్రోటీన్ తయారీ అనమాట. ప్రోటీన్ తర్వాత ఎలా అవుతుంది, ఎంజైమ్ అవుతుంది, హార్మోన్ అవుతుంది, పిగ్మెంట్ అవుతుంది, యాంటీబయాటిక్ అవుతుంది, కాబట్టి వ్యాక్సిన్ అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే వీటన్నిటినీ కూడా మనం ప్రయోగశాలలో తయారు చేయడం. అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే జన్యువును తయారు చేయడమైనా జెనెటిక్ ఇంజనీరింగే, లేదా జన్యువు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి దేన్ని నేరుగా ప్రయోగశాలలో తయారు చేసినా దాన్ని కూడా జెనెటిక్ ఇంజనీరింగే అంటారు. అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటే కృత్రిమంగా వాంఛనీయమైనటువంటి జన్యువుని ప్రయోగశాలలో తయారు చేయడం కావచ్చు, లేదంటే జన్యువు యొక్క ఉత్పత్తిని ప్రయోగశాలలో తయారు చేయడాన్ని కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియని ఆర్డిఎన్ఏ ప్రక్రియ అంటారు. కాబట్టి ముందు మనకు బిడిఎన్ఏ, తర్వాత సిడిఎన్ఏ, తర్వాత ఆర్డిఎన్ఏ. ఇది కనుక తెలుసుకున్నట్లయితే ఈ ఆర్డిఎన్ఏ తర్వాత మనకేం తెలుస్తుంది, ఫస్ట్ డిఎన్ఏ నిర్మాణం, దీని నుండి సిడిఎన్ఏ నిర్మాణం, దీని నుండి ఆర్డిఎన్ఏ నిర్మాణం. ఈ ఆర్డిఎన్ఏ పరిజ్ఞానం అంటారు. దీన్నే మనం ఏమంటారంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఏం తయారు చేస్తాం, ఆర్డిఎన్ఏ ద్వారా కృత్రిమ జన్యువును తయారు చేయవచ్చు, లేదంటేనేమో ఈ జన్యువు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి దీని లక్షణాన్ని కూడా తయారు చేయవచ్చు. ఏంది లక్షణము అని అంటే ఒక డిఎన్ఏ జన్యువు తయారు చేసిన ఆర్డిఎన్ఏ టెక్నాలజీ జెనెటిక్ ఇంజనీరింగే. లేకపోతే ఈ జన్యువు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది అనుకుందాం. ఇన్సులిన్ అంటే హార్మోన్ కదా, హార్మోన్ అంటే అమైనో ఆమ్లమే కదా, బేసికల్గా హార్మోన్ ప్రోటీన్ కదా. కాబట్టి అమైనో ఆమ్లం దీని నుంచి వస్తుంది కాబట్టి ప్రోటీన్ తయారవుతుంది, ఇన్సులిన్గా మారుతుంది. కాబట్టి మనం ఈ జన్యువును తయారు చేసిన జెనెటిక్ ఇంజనీరింగే అంటారు. జన్యువు నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి స్రావకం అంటే జన్యు లక్షణాన్ని ప్రయోగశాలలో తయారు చేసినా కూడా దాన్ని కూడా జెనెటిక్ ఇంజనీరింగే అంటారు. కాబట్టి ఇప్పుడు మనకు మన సిలబస్లో ఉన్నటువంటి వాటిలో మొదటిది డిఎన్ఏ నిర్మాణం తెలవాలి, తర్వాత సిడిఎన్ఏ నిర్మాణం తెలవాలి, తర్వాత ఆర్డిఎన్ఏ తెలవాలి, తర్వాత ఈ ఆర్డిఎన్ఏ యొక్క అనువర్తితాలు, దాంట్లోనే మనకు వ్యాక్సిన్ ఉంది. ఏం వ్యాక్సిన్ ఉంది అని అంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చినారు. తర్వాత ఒక యాంటీబయాటిక్ ఉంది, ఒక హార్మోన్ ఉంది. ఇవన్నీ కూడా దీని అనువర్తితాలు. కాబట్టి మనకి ఈ లెసన్లో అంటే మనకు పార్ట్ బిలో
ప్రధానమైనటువంటి లెసన్ ఏంటంటే జీవ సాంకేతిక శాస్త్రము దాని అనువర్తనాలు అనేటువంటిది ఒక లెసన్. ఆ లెసన్లో ఏమేమి మనకు క్వశ్చన్స్ ఉన్నాయనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఫస్ట్ దీంట్లో అంటే జీవ సాంకేతిక శాస్త్రం దీన్ని తీసుకున్నప్పుడు దీంట్లో ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే డిఎన్ఏ నిర్మాణం నేర్చుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఈ డిఎన్ఏ నిర్మాణం తర్వాత ఏంది అని అంటే దీంట్లో సిడిఎన్ఏ వచ్చింది, నిర్మాణం నేర్చుకోవాలి. తర్వాత దీని నుండి ఏమొచ్చింది అని అంటే ఆర్డిఎన్ఏ వచ్చింది, ఆర్డిఎన్ఏ నిర్మాణం. ఈ ఆర్డిఎన్ఏ ఏర్పడడానికి కారణం ఏంటంటే ప్లాస్మిడ్ అనమాట. ఏంది ప్లాస్మిడ్ అంటే ఉంగరం ఆకృతి డిఎన్ఏ. ఉంగరం ఆకృతి డిఎన్ఏను ప్లాస్మిడ్ అంటారు. ఇప్పుడు వాస్తవంగా డిఎన్ఏ అనేటువంటిది ద్విపోచయితంగా ఉంటుంది, మనకు తెలిసినటువంటి విషయమే ఇది. ఇట్లా ఉంటుంది డిఎన్ఏ. ఈ రెండు పోచల మధ్యన అతుక్కోవడం అనేటువంటిది ఉండదు, కాబట్టి ధృవత్వం ఉంటుంది ఈ రెండింటి మధ్యన. కానీ తర్వాత ఏమైంది అంటే మనకు ఈ డిఎన్ఏలో ఉండేటువంటి రెండు పోచలు ఒకదాంతో ఒకటి అతకబడినాయి. అట్లా ఈ అతకబడటం అనేటువంటి దాన్ని అంటే డిఎన్ఏ ద్విపోచయిత డిఎన్ఏ ఉంగరం ఆకృతిలోకి మారింది. ఆ ఉంగరం ఆకృతిలోకి మారినటువంటి డిఎన్ఏనే మనం ప్లాస్మిడ్ అంటారు. ఇది డిఎన్ఏ ఉంగరం ఆకృతిలోకి మారిన తర్వాతనే మనకు జీవ సాంకేతిక శాస్త్రం అనేటువంటి ఒక బ్రాంచ్ ఆఫ్ ద సైన్స్ డెవలప్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు సిలబస్లో ఇవన్నీ ఇచ్చినాడు. డిఎన్ఏ నిర్మాణం, సిడిఎన్ఏ, ఆర్డిఎన్ఏ, ప్లాస్మిడ్స్లో రకములు ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది మనకు ఈ క్వశ్చన్స్ ఈ దశల వారీగా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఏంది ప్లాస్మిడ్స్ రకం, తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ మౌలిక ప్రక్రియ. జెనెటిక్ ఇంజనీరింగ్ మౌలిక ప్రక్రియ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే మనం ఏం తయారు చేస్తాం? జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏం తయారు చేస్తాం ఇక్కడ అంటే ఉంగరం ఆకృతి డిఎన్ఏ అంటే జన్యువును తయారు చేస్తాము. ఆ జన్యువును తయారు చేయడని అంటారు. కాబట్టి ఇది మౌలిక ప్రక్రియ అంటే జన్యువును తయారు చేసేటువంటి విధానం ఎన్ని దశల్లో పూర్తవుతుంది? దాంట్లో ఒక 4 దశలు ఉన్నాయి. దాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ మౌలిక ప్రక్రియ అంటారు. అది మనకు దేంట్లో అంటే దీంట్లో ఇచ్చినాడు అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ మౌలిక ప్రక్రియలో మనకు ఈ కృత్రిమంగా జన్యువుని ఎట్లా తయారు చేస్తామనేటువంటిది 4 దశలు ఉన్నాయి. ఈ 4 దశల్లో మనం ఈ ప్రక్రియను పూర్తి చేస్తాము. ఇవన్నీ కూడా క్వశ్చన్స్. జీవ సాంకేతిక శాస్త్రం అనేటువంటి లెసన్లో మనకేమిచ్చినారు? ఫస్ట్ డిఎన్ఏ నిర్మాణం తెలుసుకోవాలి, తర్వాత దాని నుండే సిడిఎన్ఏ ఎట్లా వచ్చిందో తెలుస్తుంది, తర్వాత దాని నుండి ఆర్డిఎన్ఏ నిర్మాణం తెలుసుకోవాలి, ఆ తర్వాత ప్లాస్మిడ్స్ ఉంగరం ఆకృతి డిఎన్ఏ. వాస్తవంగా ద్విపోచయితమైనటువంటి డిఎన్ఏ ఉంగరం ఆకృతిలోకి ఎందుకు మారింది, ఎలా మారింది, మారిన తర్వాత దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియ తర్వాత ఏమన్నారు దీంట్లో అనంటే దీంట్లో ఇంకేమన్నాడంటే జన్యుపరంగా మార్పిడి చెందిన మొక్కలు అన్నాడు. అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా కొత్త మొక్కల్ని ఏమేమి సృష్టించినా అధిక దిగుబడినిచ్చేటువంటి మేలైన మెరుగైన నాణ్యమైనటువంటి అధిక దిగుబడినిచ్చేటువంటి మొక్కల్ని వేటిని మనం సృష్టించినాము, తయారు చేసినాము, ఇదంతా దీంట్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి జన్యుపరంగా మార్పిడి చెందినటువంటి మొక్కల యొక్క అధ్యయనం అంటే ఇది ఒక క్వశ్చన్. అలాగే జన్యుపరంగా మార్పిడి చేసిన జంతువులు, మొదటిదేమో మొక్కలు, ఇవన్నీ కూడా దీంట్లో నేర్చుకోవాలి. తర్వాత ఇంకేమిచ్చినారు దీంట్లో పారిశ్రామికంగా హెచ్పివి వ్యాక్సిన్ అన్నాడు. అలాగే రేబిస్ వ్యాక్సిన్ ఉత్పత్తి అన్నాడు. ఇవి నేర్చుకోవాలి. తర్వాత వ్యాక్సిన్లు రకములు అన్నాడు. దీంట్లో 2 రకాలు, సాంప్రదాయ వ్యాక్సిన్లు, ఆర్డిఎన్ఏ వ్యాక్సిన్లు. వీటిని మనం ఏమంటామనంటే సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ అంటారు, సబ్ కాంపోనెంట్ వ్యాక్సిన్స్ అంటారు. ఇవన్నీ పేర్లు. అలాగే ఆర్డిఎన్ఏ వ్యాక్సిన్స్ అంటారు. ఇవన్నీ మనకు దీంట్లో క్వశ్చన్స్. కాబట్టి ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటూ పోవాలి. తర్వాత మనకు దీంట్లో ఇంకేమిచ్చినాడు? కణజాలవర్ధనం అన్నాడు. తర్వాత మూలకణములు, వాటి అనువర్తనాలు అన్నాడు.
ఇది మనకు జనరల్గా దీంట్లో కనిపించేటువంటివి. కాబట్టి వీటన్నిటిని మనం 2వ యూనిట్ 5వ యూనిట్ని 4వ యూనిట్ 2వ యూనిట్ 4వ యూనిట్ని కలిపి చదువుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని క్రమేణా మనం ఒక్కొక్కటి మనం దీన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే దీంట్లో ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా దీంట్లో 10 మార్క్స్ క్యారింగ్. ప్రతి క్వశ్చన్కు 10 మార్కులు. గతంలోనైతే 10 మార్కులు అడిగినాడు, 10 మార్కుల క్వశ్చన్ ఇచ్చినాడు. తర్వాత ఏం చేయొచ్చు అని అంటే ఒకే క్వశ్చన్లో ఇప్పుడు 2 అంటే 5 మార్కులకు ఒక క్వశ్చన్, ఇంకోటి 5 మార్కులకి అడగచ్చు. అంటే ఒక క్వశ్చన్ కింద 2 సబ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఇంకోటి కూడా ఉంది, ఒక క్వశ్చన్ కింద 10 అడగొచ్చు ABCD అని. అట్లా అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. అంటే 2 మార్కులుగా, 5 మార్కులుగా, 1 మార్కుగా, 10 మార్కులుగా ఎట్లయినా ఇచ్చినా కూడా మీకు దీంట్లో నుంచి సమాధానం బయటికి పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి 1 మార్క్ కింద ఫ్రేమ్ చేసుకోవచ్చు, 2 మార్కుల కింద ఫ్రేమ్ చేసుకోవచ్చు, 5 మార్కుల క్వశ్చన్ తయారు చేయొచ్చు, 10 మార్కుల క్వశ్చన్ తయారు చేయవచ్చు. 10 మార్కుల క్వశ్చన్ అయితే కన్వెన్షనల్ టైప్ కదా, ఇష్టం వచ్చినట్టు మనం పేజీలు రాసేవి లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి స్పేస్లో మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి ఒక క్వశ్చన్ DNA నిర్మాణం ఉంది, చాలా ఉంటుంది DNA నిర్మాణం. కానీ DNA నిర్మాణంలో సుమారు ఒక 250 కంటే ఎక్కువ పదాలు కాకుండా 11 నిమిషాల్లో మొత్తం దానికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం ఇచ్చినటువంటి స్పేస్లో ప్రజెంట్ చేయగలిగేటువంటి ఆన్సర్ని తయారు చేయాలి. కాబట్టి నేనేమంటున్నానంటే దీన్ని ఆలోచించి దీన్ని ఇచ్చినటువంటి నోట్స్ తీసుకొని దీన్ని మీరు మళ్ళీ ఎడిట్ చేసుకొని 8 అంటే ఓ 25% ఎడిట్ చేయొచ్చు. ఇచ్చినటువంటి ఇప్పుడు DNA నిర్మాణం చెప్తున్నాను. ఈ DNA నిర్మాణంలో నేను ఇచ్చినటువంటి DNA నిర్మాణంలో మీరు ఏ 25% తీసేసుకున్నా, ఏ 25% మీరు రాయలేకపోయినా అది 100% ఆన్సర్గానే పరిగణించవచ్చు. కాబట్టి అంత విపులంగా దీన్ని మీకు ఈ క్వశ్చన్స్ని మీ ముందుకు తెస్తున్నాను. కాబట్టి దీన్ని అభ్యర్థులు తీసుకొని మళ్ళీ మదర్ నోట్స్ని రాసుకొని, అంటే ఆ నోట్స్ని ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో విజయం దాగి ఉంది, ఇమిడి ఉంది. దీన్ని అభ్యర్థులు దీన్ని మరొకసారి దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే జీవ సాంకేతిక శాస్త్రంలో మొదటి క్వశ్చన్ ఏంటి అంటే DNA నిర్మాణం. ఇది మొదటి క్వశ్చన్. DNA నిర్మాణమును గూర్చి వ్రాయండి అనొచ్చు, చర్చించండి అనొచ్చు, ఏదైనా అడగచ్చు. అంటే దీన్ని 10 మార్కుల కిందకి అడిగితే 11 నిమిషాల్లో రాయగలగాలి. భావం మారకూడదు, భాష మారకూడదు, ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఆ ఇచ్చినటువంటి కన్వెన్షనల్ ఆ స్పేస్లో మనం రాయగలగాలి. కాబట్టి మనం ఇక్కడ ఈ DNA నిర్మాణం దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం క్రోడీకరించుకొని బ్రీఫ్గా 1/3 ప్రిసైజ్ చేసి రాయటం. అంటే విపులీకరించి రాయటంలో పెద్ద సమస్య ఏమి ఉండదు. కానీ ఆ ఉన్నటువంటి ఇచ్చినటువంటి దాన్ని ఇచ్చినటువంటి సమాధానాన్ని ప్రిసైజ్ చేయడం, కుదించి రాయడం అనేటువంటిది అది నేర్పుతో కూడినటువంటి పని, ఓర్పుతో కూడినటువంటి పని. కాబట్టి దాన్ని సక్సెస్కు ప్రామాణికంగా తీసుకుంటారు. అందుకోసమే DNA నిర్మాణాన్ని గురించి చర్చించండి అని కనుక అడిగితే దీంట్లో మనం అసలు DNA అంటే ఏంది, ఒకటి DNA అంటే ఏంది, అది ఎక్కడ ఉంటుంది, దాని ధర్మం ఏంది, దాన్ని ఎవరు గుర్తించినారు, దాని నిర్మాణాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినారు, తర్వాత దాంట్లో ఉండేటువంటి రసాయనిక అనుఘటకాలు ఏంటి, తర్వాత దాని యొక్క ధర్మం ఏంది, దాన్ని జెనెటిక్ మెటీరియల్ ఎందుకంటారు, దాని తర్వాత అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్లాస్మిడ్ అంటే ఏమిటి, అంతవరకు కుదించి దీంట్లో రాయాలి. కాబట్టి మనం దీన్ని నేర్చుకోవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎ సెల్. ఏ కణాన్ని తీసుకున్నా కూడా కణంలో కేంద్రకం ఉంటుంది కదా, కణం అనుకున్నాక కేంద్రకం ఉంటుంది. కాబట్టి ఈ కేంద్రకంలో మనకు క్రోమోజోములు ఉంటాయి. మానవుడు తీసుకున్నప్పుడు మానవుల్లో 46 క్రోమోజోములు ఉన్నాయి, 23 జతలు అంటాం. ఏ మానవుని తీసుకున్నా 46 క్రోమోజోములు ఉంటాయి. 47 ఉండటానికి లేదు, 45 ఉండటానికి లేదు, ఉంటే అసంగత లక్షణాలు ఏర్పడతాయి. కాబట్టి ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాన్స్టెంట్. ద టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ 46, 46. కాబట్టి మీరు ఏ కణాన్ని తీసుకున్నా, ఏ శారీరక కణాన్ని తీసుకున్నా కూడా దాంట్లో ఉండేటువంటి క్రోమోజోములు 46. మీరు ఏ క్రోమోజోమును తీసుకున్నా కూడా ఇట్లా ఉంటుంది, ఇట్లా. ఈ క్రోమోజోమ్ మధ్య భాగంలో DNA ఉంటుంది. ఈ క్రోమోజోమ్ ఆవరించి ప్రోటీన్లు ఉంటాయి, హిస్టోన్ ప్రోటీన్స్, నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇది క్రోమోజోమ్ యొక్క నిర్మాణం. కాబట్టి ఈ క్రోమోజోమ్ మధ్య భాగంలో మనకు DNA ఉంటుంది. మనం వాస్తవంగా రాయాల్సింది DNA నిర్మాణం కానీ క్రోమోజోమ్ నిర్మాణం కాదు. కాబట్టి ఈ DNA క్రోమోజోమ్ నుండి వేరు చేయాలంటే ఏం చేయాలి అంటే ఈ DNAతో పాటు ఇరువైపులా ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని వేరు చేయాలంటే క్రోమోజోములను NaClతో చరణొందించాలి.
NaCl అంటే టేబుల్ సాల్ట్, ఉప్పు అంటాం మనం. అంటే క్రోమోజోమ్ తీసుకుపోయి కనుక ఉప్పులో కరిగించినట్లయితే క్రోమోజోమ్లో ఉండేటువంటి DNA కాకుండా మిగిలినటువంటి నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోయి మనకు DNA మిగులుతుంది. కాబట్టి DNAను క్రోమోజోమ్ నుంచి వేరు చేయాలంటే క్రోమోజోములను దేంతో చరణొందించాలి అని అంటే ఉప్పు. సోడియం లారిల్ సల్ఫేట్ కాదు, EDTA కావచ్చు, ఏది కాదు, అటుదే సాల్ట్. అంటే క్రోమోజోమ్ని కనుక ఉప్పులో ముంచినట్లయితే దీని చుట్టూ ఉండేటువంటి ప్రోటీన్ అలాన్నీ కూడా డైజెస్ట్ అయిపోతాయి, DNA మిగులుతుంది. కాబట్టి ఈ DNA మొట్టమొదటిసారిగా ప్యాట్రిక్ మైచర్ ఈయన గుర్తించినాడు. DNAను మొదటగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త ప్యాట్రిక్ మైచర్. ఆ తర్వాత ఈ DNA ద్విపోసహిత నిర్మాణాన్ని ప్రతిపాదించింది వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్. వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ అన్నమాట. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు మనకు DNA నిర్మాణాన్ని ప్రతిపాదించినారు. అంటే ఇప్పటివరకు మనకి ఏమొచ్చిందంటే DNA అనేటువంటిది ఏంది అని అంటే క్రోమోజోమ్ మధ్య భాగంలో DNA ఉంటుంది. క్రోమోజోముల్ని NaClతో చరణొందిస్తే DNA విడిపోతుంది, వేరవుతుంది. ఆ DNAలో మన DNAను మొదటగా మనకు ప్యాట్రిక్ మైచర్ గుర్తించినాడు. దాని యొక్క ద్విపోసహిత నిర్మాణాన్ని ఫ్రాన్సిస్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించినారు. ఈ ప్రతిపాదనకు 1948లో వారికి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినది. కాబట్టి ఇప్పుడు ఈ DNA అనేటువంటి దాంట్లో ఎన్ని పోచలు ఉంటాయి, దీని ధర్మం ఏంది అనేటువంటి దాన్ని చూస్తే DNA అనుకున్నాక మనకు ఇప్పుడు ఇది క్రోమోజోమ్, ఇది క్రోమోజోమ్, దీన్ని మనం సెంట్రోమియర్ అంటారు, సెంట్రోమియర్, దీన్ని క్రోమాటిడ్ అంటారు. తర్వాత ఇది DNA, దీని చుట్టూ ఉండేటువంటిది హిస్టోన్ ప్రోటీన్స్ అన్నమాట ఇది. కాబట్టి దీన్ని కనుక మనం NaClతో చరణొందిస్తే మనకేమవుతుంది, హిస్టోన్ ప్రోటీన్స్ విడిపోయి DNA మిగులుతుంది, ద్విపోసహిత DNA మిగులుతుంది. అంటే ఇది అన్నమాట, ఇట్లా మిగులుతుంది DNA, ఇది DNA. కాబట్టి ఈ DNAను మరి ఎవరు గుర్తించినారు మొదట అంటే ప్యాట్రిక్ మైచర్ గుర్తించినాడు. ప్యాట్రిక్ మిచ్చర్ ద్విపోసహిత నిర్మాణం వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ ప్రతిపాదించినారు ఇది. కాబట్టి ఈ DNAలో మనకి ఎన్ని పోచలు ఉంటాయంటే DNAలో 2 పోచలు ఉంటాయి. అంటే హెలికిల్స్ అంటాం మనం, అంటే 2 పోచలు ఇట్లా ఉంటాయి ఇది. కాబట్టి DNAలో 2 పోచలు ఉంటాయి. ఏ DNA తీసుకున్నా 2 పోచలు ఉంటాయి. అంటే 99.95% 2 పోచలు ఉంటాయి. ఏదో ఒక దాంట్లో ఒకే పోచ ఉంటుంది, ఒకటో రెండో అది వేరే విషయం. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే DNAలో 2 పోచలు ఉంటాయి. ఈ పోచను తీసుకున్నప్పుడు దీనికి 2 బిందువులు ఉంటాయి, దీనికి కూడా 2 బిందువులు ఉంటాయి, చివరి బిందువులు ఉంటాయి. కాబట్టి ఈ బిందువుని 3' అంటారు, ఈ బిందువుని 5' అంటారు. దీనికి వ్యతిరేకంగా ఇది 5' అయితే ఇది 3'. ఎందుకుంటాయి ఇట్లా అనేటువంటి దాన్ని చూస్తే మనకు DNAలో ఉండేటువంటి పోచలు 2, ప్రతి పోచకు 2 బిందువులు ఉంటాయి. ఒక బిందువును 3' బిందువు అంటారు, మరొక బిందువును 5' అంటారు. అలాగే దీన్ని 5' అంటారు, దీన్ని 3' అంటారు. అంటే 2 పోచలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. సమాంతరం, దీనికి ఇది సమాంతరం, దీనికి ఇది సమాంతరం. మరియు వ్యతిరేకం అంటే ఇది పైనుండి కిందికి ఉంటుంది, ఇది కింది నుండి పైకి ఉంటుంది. అంటే ఇక్కడ కింద 5' ఉంటే ఇక్కడ పైన 5' ఉంది, ఇక్కడ పైన 3' ఉంటే ఇక్కడ కింద 3' ఉంది. ఎందుకు ఉండాలి అట్లా, దాని ధర్మం ఏంది అని అంటే ప్రకృతి సిద్ధంగా మనకు ఒక అంశం తెలిసినటువంటిది ఏంది అని అంటే ప్రకృతిలో విజాతి ధృవాల మధ్యన ఆకర్షణ ఉంటుంది. విజాతి ధృవాల మధ్యన ఆకర్షణ అంటే ఇప్పుడు చూడండి, ఆకర్షణ స్త్రీ పురుషుల మధ్యన ఉంటుంది, ఇద్దరు పురుషుల మధ్యన ఇద్దరు స్త్రీల మధ్యన వికర్షణ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఆకర్షణ ఉందంటే అది వేరే అంశం, దరిద్రం దాష్టికం. మరి ఇక్కడ నేనేమంటున్నానంటే విజాతి ధృవాల మధ్యన, విజాతి ధృవాలు ఇన్ ద సెన్స్ ఇన్ అపోజిట్ పోల్స్ ఆల్వేస్ ద అట్రాక్షన్ ఇస్ ద క్యారెక్టర్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ DNA తీసుకున్నప్పుడు దీంట్లో 3', ఇది 5' అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ కూడా 5' ఉందనుకోండి వికర్షణ ఉంటుంది. కాబట్టి ప్రకృతి అనేటువంటిది ఆకర్షణ నుంచి మొదలవుతుంది, వికర్షణ నుంచి కాదు. కాబట్టి ఇక్కడ మనకు DNAలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి DNAలో మనకేంది అంటే 3', 5' అయితే ఇది కింది నుండి పైకి, అది పై నుండి కిందికి, ఇక్కడ 5', 3' ఉంటుంది. కాబట్టి ఈ 2 పోచలు ఒకదానికొకటి సమాంతరంగా వ్యతిరేక దిశలో ఉంటాయి. వ్యతిరేకం ఇది కిందికి ఉంటే అది పైకి ఉంటుంది,
పైపెచ్చు ఓదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఈ రెండు పోచల మధ్యన ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసిపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ రెండు పోచలను కలపాలనేటువంటి ప్రయత్నం చేసినారు, కానీ విఫలమైనారు. ఎవరు కూడా ఈ రెండు పోచల మధ్యన కలిపేటువంటి ప్రయత్నం చేయలేదు, సక్సెస్ కాలేదు. కానీ ఆ తర్వాత న్యాచురల్గా ఒక చోట దొరికింది, ఆ తర్వాత వేరే మారింది. ప్రస్తుతానికైతే నేను ఏమంటున్నానంటే డిఎన్ఏలో రెండు పోచలు ఉంటాయి. ఈ రెండు పోచల మధ్య దూరం 20 యాంగ్స్ట్రమ్లు ఉంటుంది, మర్చిపోవద్దు ఇది. అంటే ఈ మెయిన్స్ని కనుక సరిగా చూస్తే గ్రూప్ 1 ప్రిలిమినరీలో సెకండ్ పేపర్లో 30 మార్కులు అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా చదివితే అది ప్రిలిమినరీలో మంచి మార్కులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని కూడా మనకు మంచి మార్కులు గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే నేనేమంటున్నాను దీన్ని ఇక్కడంటే విజాతి ధృవాల మధ్యన ఆకర్షణ, సజాతి ధృవాల మధ్యన వికర్షణ ఉంటుంది. కాబట్టి ఈ రెండు విజాతి ధృవాలు కాబట్టి వీటి మధ్యన ఆకర్షణ ఉండి ఇది తెలియకుండానే ఇటు వంగుతుంది, ఇది తెలియకుండా ఇటు వంగుతుంది. అట్లా అంటే ఇట్లా వంగిపోయి మెలికలను ఏర్పరుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇట్లా ఉండి ఇది ఇట్లా వంగుతుంది, ఇది ఇట్లా వంగుతుంది. ఎందుకని విజాతి ధృవాలు, ఇది 5' అయితే 3' కాబట్టి వంగిపోయి ఇట్లా వంగుతుంది. ఇట్లా ఎప్పటికీ మెలికలు తిరిగిపోతాయి అన్నమాట. సవ్యదిశలో అంటే గడియారం ఎట్లయితే తిరుగుతుందో అట్లా ఇది 3' అనుకుంటే ఇది 5' అవుతుంది, ఇది 3', ఇది 5' అవుతుంది. డిఎన్ఏలో ఉండేటువంటి రెండు పోచల మధ్య దూరం ఖచ్చితంగా 20 యాంగ్స్ట్రమ్లు ఉంటుంది, లేదంటే 2 మైక్రాన్లు ఉంటుంది. ఇది డిఎన్ఏ వ్యాసంగా పరిగణిస్తాం. వాట్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ ద 20 యాంగ్స్ట్రమ్స్. ఎక్కడ తీసుకున్నా మనకు డిఎన్ఏలో ఉండేటువంటి రెండు పోచల మధ్య దూరం 20 యాంగ్స్ట్రమ్లు ఉంటుంది. దీన్ని మనం వ్యాసంగా పరిగణిస్తాము. వ్యాసార్థం అంటే 10 యాంగ్స్ట్రమ్లు ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ డిఎన్ఏలో ఉండేటువంటి రెండు పోచలు ఒకదానితో ఒకటి మెలికపడి, అంకెపడి, లింకుపడి, మల్లెతీగలాగా అల్లుకుపోయి మనకు చుట్టలను ఏర్పరుస్తుంది. ఈ చుట్టల్ని మనం ఏమంటారంటే లూప్స్ అంటారు. ఇట్లా దీన్ని లూప్ అంటారు. ఇది కూడా లూపే. అంటే ప్రతి చుట్టను లూప్ అంటారు. కాబట్టి ఇది ఇట్లా మనకు మెలికలు పడి, అంకెపడి, లింకుపడి చుట్టలు ఏర్పడతాయి. ఈ చుట్టలో మీరు ఏ చుట్టను తీసుకున్నా కూడా, ఇప్పుడు ఈ చుట్ట తీసుకున్నాం, ఈ చుట్టలో ఏముంటుంది అంటే రసాయనిక అనుఘటకాలు ఏమిటి అంటే కెమికల్ కాంపోనెంట్స్ అంటారు. అంటే ఈ చుట్టలో ఉండేటువంటి కెమికల్ కాంపోనెంట్స్ ఏమిటి అని అంటే ఏ డిఎన్ఏని తీసుకున్నా దాంట్లో రసాయనిక అనుఘటకాలు 3 రకాలైనటువంటి రసాయనిక అనుఘటకాలు ఉంటాయి. అంటే డిఎన్ఏలో ఉండేటువంటి రసాయనిక అనుఘటకాలు ఏమిటి అని అంటే దాంట్లో 3. మొదటిది ఏంటంటే నత్రజని క్షారములు, రెండవది చక్కెర అణువు, మూడవది ఫాస్ఫేట్ సముదాయం. ఇవి తప్ప మనకు డిఎన్ఏలో కొత్త అంటే ఏమి లేవు. కాబట్టి నత్రజని క్షారాలని నైట్రోజన్ బేసిస్ అంటాం, షుగర్ అంటారు, ఫాస్ఫేట్ అంటారు. కాబట్టి ఈ నైట్రోజన్ బేసిస్ అనే 2 గ్రూపులు, అంటే వాటి యొక్క నిర్మాణాన్ని బట్టి నత్రజని క్షారాలను తిరిగి 2 గ్రూపులుగా విభజించినాము. దాంట్లో ఒకటి ఏంటంటే ప్యూరిన్లు, రెండవది ఏంటంటే పిరమిడిన్లు. అంటే ప్యూరిన్లు దీంట్లో ఏంటంటే నిర్మాణపరంగా 2 బెంజిన్ వలయాలు ఉంటాయి కాబట్టి ప్యూరిన్ అంటారు. దీంట్లో ఒకే బెంజిన్ వలయం ఉంటుంది నిర్మాణంలో, పిరమిడిన్ అంటారు. అంటే పిరమిడిన్లలో ఒకే బెంజిన్ వలయం ఉంటుంది. ప్యూరిన్ల యొక్క నిర్మాణంలో 2 బెంజిన్ వలయాలు ఉంటాయి. ఇది భేదం. కానీ ఈ 2 కూడా నత్రజని క్షారాలే. ఏమిటా నత్రజని క్షారాలు అంటే ఈ 2 బెంజిన్ వలయాలు ఉండేటువంటి ప్యూరిన్లు ఏమేమి ఉన్నాయనంటే అడినైన్ అండ్ గ్వానైన్. ఈ రెండిట్లో మనకు ఏమున్నాయంటే బెంజిన్ వలయాలు 2 ఉన్నాయి. దీంట్లో కూడా బెంజిన్ వలయాలు 2 ఉంటాయి. అలాగే పిరమిడిన్లను తీసుకున్నప్పుడు సి అనేటువంటిది పిరమిడిన్. ఎందుకని దీంట్లో ఒకే ఒక బెంజిన్ వలయం ఉంటుంది. థయామిన్ అంటారు, దీంట్లో కూడా ఒకే ఒక బెంజిన్ వలయం ఉంటుంది. అంటే బెంజిన్ వలయం ఇట్లా. నేనేమంటున్నాను, డిఎన్ఏలో ఉండేటువంటి రసాయనిక అనుఘటకాలు 3. ఒకటి నత్రజని క్షారాలు, నిర్మాణాన్ని బట్టి నత్రజని క్షారాలు 2 గ్రూపులు. ఒకటి ఏంటంటే అడినైన్, గ్వానైన్. ఎందుకు ప్యూరిన్లు? ఎందుకు అనంటే ఈ 2 నత్రజని క్షారాల నిర్మాణంలో 2 బెంజిన్ వలయాలు ఉంటాయి. ఈ 2 నత్రజని క్షారాల్లో ఒకే బెంజిన్ వలయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇట్లా. కాబట్టి ఇవి నత్రజని క్షారాలు. తర్వాత ఏంది అంటే చక్కెర. దీని యొక్క ఫార్ములా ఏంటంటే C5H10O4. ఇది అంటే
5 ఉంటాయి కాబట్టి పెంటోస్ చక్కెర అనమాట. 6 ఉంటేనేమో ఎగ్జోస్ కదా, దీంట్లో 5 ఉంటాయి కాబట్టి దీన్ని మనం పెంటోస్ షుగర్గా భావిస్తాము. అలాగే ఫాస్ఫేట్ సముదాయం ఉంటుంది. ఇవి మనకు డిఎన్ఏలో ఉండేటువంటి రసాయనిక అనుఘటకాలు, ఇంకా మరొకటి ఏది లేదు. కాబట్టి డిఎన్ఏని ఇప్పుడు ఇట్లా తీసుకుంటే ఇప్పుడు దీంట్లో మనకు మధ్య భాగంలో నత్రజని క్షారం, నైట్రోజన్ బేస్, నైట్రోజన్ బేస్ అంటే ఈ 4 నత్రజని క్షారాలు మనకు డిఎన్ఏ మధ్య భాగంలో ఉంటాయి. ఒక డిఎన్ఏ ఒక నత్రజని క్షారం మరొక నత్రజని క్షారంతో బంధించబడి ఉంటుంది. ఇంకో నత్రజని క్షారంతో బంధించబడి ఉంటుంది. తర్వాత నైట్రోజన్ బేస్తో బంధించబడి ఉంటుంది. నైట్రోజన్ బేసెస్ ఆర్ బైండెడ్ విత్ ఏ బాండ్. ఇది ఎంత దూరం అయినా ఇవే డిఎన్ఏ మధ్య భాగంలో నత్రజని క్షారాలు ఒకదాంతో ఒకటి లింకు పడి అంకెపడి బంధించబడి ఉంటాయి. అయితే ఏ నత్రజని క్షారంతో బంధించబడుతుంది అనేటువంటి చూసినప్పుడు ఇప్పుడు దీనికి ఇటువైపు చక్కెర ఉంటుంది. ఈ చక్కెర దీనికి ఇటువైపు ఉంటుంది. ఇది చక్కెర. ఇట్లా ఈ 2 చక్కెరలను కలిపేది ఫాస్ఫేట్. ఇది కాబట్టి ఈ 2 చక్కెరలను కలుపుతుంది. ప్రతి 2 చక్కెర అణువుల్ని ఫాస్ఫేట్ కలుపుతుంది. కాబట్టి ఇటువైపు కూడా చక్కెర ఉంటాయి. 2 చక్కెరలను ఫాస్ఫేట్ కలుపుతుంది. ఇది షుగరు. ఈ 2 షుగర్లను ఫాస్ఫేట్ కలుపుతుంది. ఈ 2 షుగర్లను కూడా ఫాస్ఫేట్ కలుపుతుంది. అంటే ఇది చుట్ట. కాబట్టి డిఎన్ఏలో మనకు చుట్టలు ఏర్పడతాయి. ప్రతి చుట్టలో కూడా 3 రకాలైన రసాయనిక అనుఘటకాలు ఉంటాయి. ఆ రసాయనిక అనుఘటకాల్లో ప్రధానంగా నత్రజని క్షారాలు డిఎన్ఏ మధ్య భాగంలో ఉండి దానికి ఇరువైపులా చక్కెర ఉంటుంది. చక్కెరలను ఫాస్ఫేట్ అనుసంధానిస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు ఏమి నత్రజని క్షారాలు ఉంటాయి అని చూస్తే ఇప్పుడు A+G ఈ 2 కూడా ప్యూరిన్లు కాబట్టి ఒకే రకమైనటువంటివి, అంటే సజాతీవి. గుర్తుపెట్టుకోవాలి, సజాతి ధృవాల మధ్యన, సజాతి నిర్మాణాల మధ్యన వికర్షణ ఉంటుంది, ఆకర్షణ ఉండదు. కాబట్టి ఏటీ అనేటువంటిది బంధంలో పాల్గొనవు. ఎందుకని? ఏటీ సజాతి, సజీవుల మధ్యన బంధం ఉండదు. అందుకని ఉంటే అది సర్వనాశనానికి దారితీస్తుంది. అది తర్వాత విషయం. ఇప్పుడు ఏమంటున్నాను నేనంటే ఇన్ బిట్వీన్ ప్యూరిన్స్ నో బాండ్ ఈజ్ లొకేటెడ్. అంటే డిఎన్ఏలో 2 ప్యూరిన్ల మధ్యన బంధం ఏర్పడదు. 2 పిరమిడిన్ల మధ్యన కూడా బంధం ఏర్పడదు. అంటే ఏర్పడితే వినాశనం దాపురించినట్టే లెక్క. అది మనకు చివరి వరకు వింటే అర్థమైపోతుంది. నేనేమంటున్నాను, డిఎన్ఏ మధ్య భాగంలో నత్రజని క్షారాలు, ఆ నత్రజని క్షారకు ఇరువైపుల చక్కెర, 2 చక్కెరలను కలిపేది ఫాస్ఫేట్ ఉంటుంది. కాబట్టి డిఎన్ఏలో ఉండేటువంటి పోచలు ఒకదానితో ఒకటి సమ్మిళితమై మెలిక తిరిగి అంకెబడి లింకుబడి మల్లె తీగలాగా అల్లుకుపోయి ఏర్పరిచేటువంటి చుట్టలను లూప్స్ అంటారు. ప్రతి లూప్లో కూడా మనకు 3 రకాల రసాయనిక అనుఘటకాలు ఉంటాయి. దాంట్లో మొదటిది నత్రజని క్షారాలు, చక్కెర, ఫాస్ఫేట్ సముదాయము. నత్రజని క్షారాలు వాటి నిర్మాణాన్ని బట్టి 2 గ్రూపులుగా విభజించినారు. ప్యూరిన్లు, పిరమిడిన్లు అనుకున్నాం. ప్యూరిన్లలో మనకు 2 బెంజిన్ వలయాలు ఉంటాయి. పిరమిడిన్లలో ఒకే ఒక బెంజిన్ వలయం ఉంటుంది. సజాతి ధృవాల మధ్యన వికర్షణ ఉండడం వల్ల 2 ప్యూరిన్ల మధ్యన కానీ 2 పిరమిడ్ల మధ్యన కానీ బంధం ఏర్పడదు. డిఎన్ఏ నిర్మాణం యొక్క మధ్య భాగంలో నత్రజని క్షారాలు ఒకదానితో ఒకటి అంకెపడి ఉంటాయి. కానీ 2 ప్యూరిన్లు కాదు, 2 పిరమిడిన్లు కాదు. ఒక ప్యూరిన్ పిరమిడిన్తో బంధం ఏర్పరచుకుంటుంది, ఒక పిరమిడిన్ ఇంకో ప్యూరిన్తో బంధం ఏర్పరచుకుంటుంది. కాబట్టి దాన్ని మనం కొంచెం ఇది డిఎన్ఏ నిర్మాణం అర్థమైతే బయోటెక్నాలజీ దరిద్రమైపోతుంది. దీంట్లో ఏం లేదు. డిఎన్ఏ నిర్మాణం అర్థం కావాలి. నేరుగా పోయి బయోటెక్నాలజీ దాని యొక్క మౌలిక స్వరూపం చెప్తే ముందు ఈ డిఎన్ఏ నిర్మాణం జనరల్గా ఈ సిలబస్లో డిఎన్ఏ నిర్మాణం అనేటువంటి స్పెసిఫికేషన్ లేదు. కానీ బయోటెక్నాలజీకి మూలం, బ్యాక్ బోన్ ఆఫ్ బయోటెక్నాలజీనే డిఎన్ఏ లేకుండా బయోటెక్నాలజీ లేనలేదు. కాబట్టి ఈ డిఎన్ఏ నిర్మాణం నేర్చుకుంటేనే బయోటెక్నాలజీ సరళీకృతం అవుతుంది. ఇది క్వశ్చన్ కూడా, డిఎన్ఏ నిర్మాణాన్ని గురించి రాయండి, చర్చించండి అని అడగచ్చు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే మనకు డిఎన్ఏని తీసుకున్నప్పుడు దీంట్లో 2 పోచలు ఉన్నాయి. అంటే ఇట్లా ఉండే డిఎన్ఏ తర్వాత ఏమైంది అని అంటే ఇట్లా అయింది. ఇప్పుడు ఈ చుట్టలో మనకు 3 ఉన్నాయి. ఒకటి నైట్రోజన్ బేసెస్, షుగరు, ఫాస్ఫేటు. ఇప్పుడు ఈ చుట్టను తీసుకున్నప్పుడు నత్రజని క్షారాలు, అంటే ఈ నైట్రోజన్ బేసెస్ కూడా మనకు 2 రకాలు, ప్యూరిన్స్, పిరమిడిన్స్ అన్నాం. ప్యూరిన్స్లో ఏజీ ఉంది, పిరమిడిన్స్లో సిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బంధం ఎట్లా ఏర్పడుతుంది అంటే ఏటీతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఏ అనేది ప్యూరిన్, టీ అనేది పిరమిడిన్. కానీ ఏజీ బంధాన్ని ఏర్పరచుకోవు. అలాగే సిటీ బంధాన్ని ఏర్పరచుకోదు. సిజీ
ఏటీ సిజీతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఇట్లా ఇక ఇప్పుడు అంటే ప్యూరిన్ పిరిమిడిన్, పిరిమిడిన్ ప్యూరిన్ ఇట్లా ఉంటుంది. దీనికి ఇటువైపు చక్కెర ఉంటుంది. ఈ రెండు చక్కెరలను కలిపేది ఫాస్ఫేట్. కాబట్టి ఇటువైపు కూడా చక్కెరలు ఉంటాయి. రెండు చక్కెరలను కలిపేది ఫాస్ఫేట్. ఇట్లా ఇప్పుడు మీరు ఒక చుట్టం తీసుకుంటే ఇట్లా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏటీ కదా, మళ్ళీ టీఏ రావచ్చు, సిజీ రావచ్చు, జీసీ రావచ్చు, ఏమైనా రావచ్చు. ఏదొచ్చినా కూడా ఈ బాండ్ మారదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఏటీ సిజీ కాబట్టి మళ్ళీ జీసీ రావచ్చు, సిజీ రావచ్చు, టీఏ రావచ్చు, ఏటీ రావచ్చు. ఏదొచ్చినా ఈ మౌలికంగా 4 మాత్రం తిరుగుతాయి. అట్లా అంటే ఈ ఆర్డర్ అనేటువంటిది ఏ ఇద్దరు వ్యక్తుల్లో ఒకే రకంగా ఉండదు. అందుకోసమే ఎవరి లక్షణాలు ఇంకోరితో పోలేటువంటి అవకాశం లేదు. ఈవెన్ తల్లి బిడ్డల మధ్యన కూడా, కొడుకు తండ్రిల మధ్యన కూడా ఈ డిఎన్ఏ ఒకే రకంగా డిఎన్ఏలో ఉండేటువంటి ఈ వరుసక్రమం, నత్రజని క్షారాల వరుసక్రమం, దాన్నే తర్వాత న్యూక్లియోటైడ్స్ అంటాం. ఆ న్యూక్లియోటైడ్స్ వరుసక్రమం ఒకే రకంగా ఉండదు. కానీ తల్లి బిడ్డల మధ్యన అక్కడక్కడ డిఎన్ఏలో కొన్ని ముడులు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. అదే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే. దాని ద్వారా మిస్టీరియల్ మరి డాటర్ అండ్ మదర్ కేసెస్ని మనం దీన్ని ఎనలైజ్ చేస్తారు. ఇక్కడ మనకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హబ్సిగూడలో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా డిఎన్ఏ మనకు ఈ మిస్టీరియల్ అంటే మనకు విభేదనారహితమైనటువంటి గుర్తించలేనటువంటి తల్లి బిడ్డల మధ్య ఉండేటువంటి బంధాన్ని, తల్లి బిడ్డ ఎవరు అనేటువంటిది దీని ద్వారా గుర్తించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తుల్లో కూడా ఈ డిఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాల యొక్క వరుస క్రమం ఒకే రకంగా ఉండదు. నత్రజని క్షారాలు ఉంటాయి, ఒకే రకంగా ఉండవు. అందుకనే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒకే రకమైనటువంటి భావస్వారూప్య సంబంధాలు మనకు కనపడవు, చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ నత్రజని క్షారాల ఆర్డర్ ఇట్లా ఉంటుంది. తర్వాత దీనికి ఇటువైపు షుగర్, చక్కెర. మీరు 2 చక్కెరలను కలిపేది ఫాస్ఫేట్. ఈ 2 చక్కెరలను కలుపుతుంది, ఇట్లా కలుపుతుంది. ఇది విధానం. ఇటువైపు చూసుకున్నప్పుడు చక్కెరలు ఉంటాయి. ఈ 2 చక్కెరలను కలిపేది ఫాస్ఫేట్, ఇట్లా ఫాస్ఫేట్ కలుపుతుంది. కాబట్టి డిఎన్ఏలోని మనకు ఏ 2 న్యూక్లియోటైడ్ల వరుసక్రమం అందరి వ్యక్తుల్లో ఒకే రకంగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ నత్రజని క్షారాల మధ్యన ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఒక పోచ, ఇది తీసుకుంటే ఇది ఒక పోచ, అంటే ఇటు ఒక పోచ, ఇటు ఒక పోచ. అంటే డిఎన్ఏలో మనకు 2 పోచలు ఉన్నాయి కదా, ఈ పోచలో ఇవన్నీ కలిసి ఉంటాయి. అంటే ఒక పోచలో ఏముంటాయంటే నత్రజని క్షారం, చక్కెర, ఫాస్ఫేట్. ఇటువైపు పోచలో కూడా నత్రజని క్షారం, చక్కెర, ఫాస్ఫేట్ ఉంటాయి. కాబట్టి ఈ 2 పోచల్ని కలిపేటువంటిది ఏంటి అంటే నత్రజని క్షారాలు. కాబట్టి ఈ 2 నత్రజని క్షారాల మధ్యన హైడ్రోజన్ బంధం ఉంటుంది. అంటే దీనికి విస్తృతమైనటువంటి అనాలిసిస్ ఇచ్చి దీనికి కావలసినటువంటి నోట్స్ని ప్రిసైజ్ చేసి నేనే దీన్ని తయారు చేసి ఈ అభ్యర్థులకు నేను జిరాక్స్ ద్వారా పంపించేటువంటి ప్రయత్నం చేస్తాను. బయోటెక్నాలజీలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నిబిడీకరించి ఎక్స్ప్లెనేషన్ మీరు వీడియో ద్వారా వింటారు. దీని నోట్స్ని నేనే రాసి స్వతహాగా డిఎన్ఏ నిర్మాణం నేనే రాసి దాన్ని ప్రిసైజ్ చేసి జిరాక్స్ తీసి అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులకు ఈ మెటీరియల్ సప్లై చేస్తామంటే సెండ్ చేస్తాను. కొరియర్ ద్వారానో లేదా మీ వ్యక్తి వచ్చినప్పుడో లేకపోతే ఏదో పోస్టో ఏదో రకంగా ఈ మెటీరియల్ మీకు అందుతుంది. ఈ వీడియోలు కూడా మనకు లైవ్ మెంటర్షిప్తో పాటు మనకు వీడియోలను కూడా అభ్యర్థికి అందుబాటులోకి తీసుకొచ్చి నా ఉద్దేశం ఏంటి అంటే ఈ గ్రూప్ 1 రాసేటువంటి అభ్యర్థిలో పార్ట్ బిలో వచ్చినటువంటి 50 మార్కుల్లో 45 మార్కులు టార్గెట్గా పెట్టుకొని మనం ఎలా తీసుకుంటాం. చాలా సింప్లిఫికేషన్, దీంట్లో సరళీకృతం, పెద్ద ఇబ్బంది కాదు. అయితే ఈ అనాలిసిస్ వినేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది కొత్త అభ్యర్థులకు, మ్యాథమెటిక్స్ వాళ్ళకు, లేదనుకుంటే మనకు వీళ్ళే సోషల్ వాళ్ళకు, సైన్స్ వాళ్ళకు కూడా దీంట్లో కన్ఫ్యూజ్ ఉంటుంది, క్లారిటీ ఉండదు సైన్స్ అభ్యర్థులకు. కాబట్టి కొంత ప్రవేశం ఉంటుంది కానీ ప్రావీణ్యం ఉండదు. కాబట్టి నేనేమంటున్నాను అంటే ఈ కంక్లూజన్ను మీరు కన్ఫ్యూజ్గా అనుకోవద్దు. దీన్ని కొంచెం 1-2 సార్లు మీరు వీడియో విని ఆ నోట్స్ని నా ద్వారా మీకు అందేటువంటి నోట్స్ని మళ్ళీ మీరు రాస్తూ దాన్ని సరళీకృతం చేసుకుంటే మీకు మంచి పట్టొచ్చేటువంటి అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏలో మనకు నత్రజని క్షారాల మధ్యన ఉన్నాయి. నత్రజని క్షారాల మధ్యన హైడ్రోజన్ బంధం ఉంటుంది. మనకు తెలిసిందే హైడ్రోజన్ బంధాలు ఏకబంధం, ద్విబంధం, త్రిబంధం అంటాము. కాబట్టి ఈ 3 కూడా హైడ్రోజన్ బంధాలే కదా. కాబట్టి ఏటీల మధ్యన డబుల్ బాండ్ ఉంటుంది, సిజీల మధ్యన ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇట్లా మళ్ళీ జీసీ వచ్చిన ట్రిపుల్ బాండే, సిజీ వచ్చిన ట్రిపుల్ బాండే, టీ వస్తే డబుల్ బాండ్. అంటే ఏటీ టీఏ డబుల్ బాండ్, ఏటీ అంటే డబుల్ బాండ్. అంటే మీరు ఎంత దూరం డిఎన్ఏ పోయినా సరే ఆ డిఎన్ఏలో ఉండేటువంటి హైడ్రోజన్ బంధాల సంఖ్య 5.
ఎందుకని ఇవి ఒక 2, ఇవి ఒక 3. కాబట్టి the entire DNA is made up with 5 hydrogen bonds only. The total number of hydrogen bonds in DNA are 5, whereas in between A and T double bond, in between C and G triple bonds are there. The total number of hydrogen bonds concerns to DNA structure is only 5. అన్ని DNA పొడవిచ్చినప్పుడు మనకు బంధాల సంఖ్య పెరుగుతుంది తగ్గుతుంది, అది వేరే పరిజ్ఞానం, మనకు అవసరం లేదు. అది ఇక్కడ మనం చేసుకోవాల్సింది కూడా ఇప్పుడు వినేటువంటి వీడియోలో ప్రిసైజ్ చేసి 25% ఒమిట్ చేసి 75% మీరు పేపర్ మీద ప్రజెంట్ చేసినా అది 100%కి సమానం అంటున్నానే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏటీల మధ్యన ద్విబంధం, సీజీల మధ్యన త్రిబంధం ఉంటుంది. కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ కన్సర్న్స్ టు DNA స్ట్రక్చర్ ఈజ్ 5. అలాగే ఇది నత్రజని క్షారం చక్కెరను, ఇది చక్కెర ఫాస్ఫేట్. కాబట్టి ఈ రెండింటి మధ్యన ఉండేటువంటి బంధం గ్లూకోసైడ్ బంధం. తర్వాత చక్కెరకు ఫాస్ఫేట్కి మధ్యన ఉండేటువంటి బంధము ఫాస్ఫోడైఎస్టర్ బంధం. అంటే డిఎన్ఏలో మనకు 3 రకాల బంధాలు కనిపిస్తున్నాయి. నత్రజని క్షారాల మధ్యనేమో హైడ్రోజన్ బంధము, నత్రజని క్షారానికి చక్కెరనుకు మధ్యన గ్లూకోసైడ్ బంధము, చక్కెరనుకు ఫాస్ఫేట్ సముదాయానికి మధ్యన ఫాస్ఫోడైఎస్టర్ బంధములు ఉంటాయి. అంటే ఇటువైపు కూడా అంతే, ఇదేమో హైడ్రోజన్ బంధం, గ్లూకోసైడ్ బంధం, ఇది ఫాస్ఫోడైఎస్టర్ బంధం. కాబట్టి డిఎన్ఏలో మనకు 3 రకాల బంధాలు, 2 పోచలు, 3 రకాల బంధాలు ఉంటాయి, 4 నత్రజని క్షారాలు ఉంటాయి. రసాయనిక అనుఘటకాలు 3 రకాలు, ఒకటి నత్రజని క్షారాలు, చక్కెర, ఫాస్ఫేట్ సముదాయం. నత్రజని క్షారాలు 4 రకాలు, 2 గ్రూపులు, ప్యూరిన్లు, పిరిమిడిన్లు. ప్యూరిన్లు అంటే ఏజీ, సిటీ అంటే పిరిమిడిన్లు. ఎందుకు ఏజీలను ప్యూరిన్లు అంటారు అంటే దాని నిర్మాణంలో 2 మనకు బెంజిన్ వలయాలు ఉంటాయి దాని నిర్మాణంలో, దాని స్ట్రక్చర్లో, కాబట్టి ప్యూరిన్లు అంటారు. తర్వాత పిరమిడిన్లలో ఒకే ఒక బెంజిన్ వలయం ఉంటుంది, కాబట్టి దాన్ని మనం పిరమిడిన్ అంటారు. ప్యూరిన్లు సజాతి ధృవాలు, వాటి మధ్యన బంధం ఏర్పడే అవకాశం లేదు, ఒకవేళ ఏర్పడితే వినాశనానికి దారితీస్తుంది. 2 పురుషుల మధ్యన ఏర్పడేటువంటి బంధం వినాశనానికి దారితీస్తుంది కదా. కాబట్టి అట్లనే ఇక్కడ ద బాండ్ ఇఫ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ఏ సేమ్ పోల్స్ విల్ బి లీడ్స్ టు డిస్ట్రాయ్, అలా సందేహమే లేదు. కాబట్టి అది ఎట్లా డిస్ట్రాయ్ అనేటువంటిది కూడా మీకు తర్వాత తెలుస్తుంది, చెప్తాను నేను. ఇప్పుడు మనకు జన్యు ఉత్ప్రవర్తనాలకు ప్రధానమైన కారణం డిఎన్ఏలో ఏర్పడేటువంటి చిన్న మార్పు. ఎక్కడ ఏర్పడుతుంది మార్పు అది తర్వాత మీకు చూపిస్తాను, చెప్తాను. దాని ద్వారా మీకు కొంత, అంటే ఇప్పుడు అది ప్యూర్ సైన్స్ అవుతుంది, అది మీకు అవసరం ఉన్నటువంటిది కాదు. కానీ ఏ సందర్భాన్ని బట్టి నేను మీకు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడైతే మనం జస్ట్ వీఆర్ గోయింగ్ టు కాన్సంట్రేటింగ్ ఆన్ ద పర్టికులర్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ టు ద ఏ మాలిక్యులర్, ఏ మైక్రో, ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ హ్యాస్ బీన్ గోయింగ్ టు డిస్కసింగ్ రిగార్డింగ్ టు ఇన్ దిస్ క్లాస్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటున్నాం, డిఎన్ఏలో ఉండేటువంటి 2 పోచల మధ్యన హైడ్రోజన్ బంధం ఉంటుంది. అంటే 2 పోచలను కలిపేటువంటి బంధం హైడ్రోజన్ బంధం. 2 పోచలను విడగొట్టాలంటే ఎంజైమ్ కావాలంటే ఈ బంధాన్ని తీసేయాలి. ఈ బంధాన్ని తీసేయడానికి కావాల్సినటువంటి ఎంజైమ్ ఏంది అంటే అది హెలికేజ్. ఇది ఎంజైమ్. దీన్ని కనుక పెడితే 2 పోచలు విడిపోతాయి. అంటే హైడ్రోజన్ బంధాలను విడగొట్టేటువంటి ఎంజైమ్గా మనకి హెలికేజ్ని ఉపయోగిస్తాం. ఒకవేళ మనం ఇక్కడ నుండి ఇది విడగొట్టాలి అంటే చక్కెర అణువుని విడగొట్టాలంటే ఈ చక్కెర అణువుకు నత్రజని క్షారానికి మధ్య ఉన్నటువంటి బంధం గ్లూకోసైడ్ బాండ్, కాబట్టి ఇక్కడ ఉపయోగించేటువంటి ఎంజైమ్ని గ్లూకోసైడేజ్ అంటారు. గ్లూకోసైడేజ్ అనేటువంటి ఎంజైమ్ని కనుక అప్లై చేస్తే ఇది విడిపోతుంది. ఎందుకు విడగొట్టాలి అంటే రాబోయేటువంటి మనం లెసన్లో ఏం నేర్చుకుంటామంటే డిఎన్ఏని ముక్కలుగా విడగొడతాం. విడగొట్టి ఆ ముక్కల్ని కొత్త ముక్కల్ని కలుపుతాం. ఆ కలిపితేనే ఆర్డిఎన్ఏ ఏర్పడుతుంది. అంటే విడగొట్టాలి, అంటే కలపాలంటే విడగొట్టాలి. విడగొట్టబడి ఉంటే కలపడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్ పైనే మనకు బయోటెక్నాలజీ ఆధారపడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం మనం అంటే ఆ డిఎన్ఏలో ఉండేటువంటి మనకు 3 బంధాలు, ఈ డిఎన్ఏలో మనకు 2 పోచలను వేరు చేయడానికి కావలసినటువంటి ఎంజైమ్గా హెలికేజ్ని ఉపయోగిస్తాం. అలాగే ఈ నత్రజని క్షారానికి చక్కెర అణువుకు మధ్యన ఉండేటువంటి గ్లూకోసైడ్ బంధాన్ని విడగొట్టాలంటే గ్లూకోసైడేజ్ అనేటువంటి ఎంజైమ్ని వాడతారు. అలాగే ఈ చక్కెరకు ఫాస్ఫేట్కు మధ్యన ఉండేటువంటి బంధం ఫాస్ఫోడైఎస్టర్ బంధం, దీన్ని విడగొట్టేటువంటిది ఏంటంటే క్లోరోఫిలేజ్. ఇది ఎంజైమ్. క్లోరోఫిలేజ్ అనేటువంటి ఎంజైము మనకి ఇక్కడ బంధాన్ని విడగొడుతుంది. అంటే డిఎన్ఏలో ఉండేటువంటి 3 బంధాలను విడగొట్టడానికి 3 రకాల ఎంజైమ్స్ని వాడుకుంటాము. అలాగే ఇప్పుడు ఏ బాండ్స్ విత్ టీ, సి బాండ్స్ విత్ జీ, G bonds with C, T bonds with A bonds with T, C bonds with G, G bonds with C అంట. ఎంత దూరమైనా ఇదే.
కాబట్టి ద్విబంధం ఉంటుంది ఏటీల మధ్యన, సీజీల మధ్యన త్రిబంధం, జీసీల మధ్యన కూడా త్రిబంధం. ఏటీల మధ్యన డబుల్ బాండ్ అయితే ఈ టీ ఇటు వచ్చి ఏ ఇటు పోతే అది కూడా డబులే, ఇది కూడా డబుల్ బాండ్, ఇది ట్రిపుల్ బాండ్. ఇది గమనించాలి. డిఎన్ఏలో కనుక త్రిబంధముల సంఖ్య ఎక్కువైతే స్థిరత్వం ఎక్కువ ఉంటుంది. డిఎన్ఏలో త్రిబంధాలు ఎక్కువైతే స్థిరత్వం ఎక్కువ. స్థిరత్వం ఎక్కువ అంటే వెంటనే మార్పు రాదు. ఆ డిఎన్ఏలో మార్పు వెంటనే రాదు. అంటే డిఎన్ఏలో మార్పు వస్తే ఏమవుతుంది? జన్యు ఉత్పరివర్తనాలు ఏర్పడతాయి. మానవ శరీరంలో జన్యు ఉత్పరివర్తనాల ద్వారా, జన్యు ఉత్పరివర్తనం దేనికి దారితీస్తుంది? కొత్త లక్షణానికి దారితీస్తుంది. కొత్త లక్షణానికి మనం పెట్టుకునేటువంటి ముద్దు పేరే క్యాన్సర్. అంటే క్యాన్సర్ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే కొత్త లక్షణం. కొత్త లక్షణానికి కారణం ఏంటంటే జన్యులో వచ్చేటువంటి మార్పు. ఆ జన్యులో మార్పు ఎందుకు వస్తుంది అని అంటే దానికి స్థిరత్వం తక్కువైతే మార్పు వస్తుంది. స్థిరత్వం తక్కువ ఎప్పుడు ఉంటుంది? డిఎన్ఏలో కనుక ద్విబంధాల సంఖ్య ఎక్కువైతే, డిఎన్ఏలో ద్విబంధాల సంఖ్య ఎక్కువైతే దానికి స్థిరత్వం తక్కువ. అంటే డిఎన్ఏలో ద్విబంధాల సంఖ్య ఎక్కువైనా త్రిబంధాల సంఖ్య తక్కువైనా దానికి స్థిరత్వం తక్కువ. ఓ డిఎన్ఏలో త్రిబంధాల సంఖ్య ఎక్కువై ద్విబంధాల సంఖ్య తక్కువైతే ఆ డిఎన్ఏకు స్థిరత్వం ఎక్కువ. స్థిరత్వం ఎక్కువ అంటే వెంటనే మార్పు వచ్చేటువంటి అవకాశం తక్కువ, వెంటనే మార్పు రాదు. మార్పు అంటే జన్యు ఉత్పరివర్తనం. కాబట్టి జన్యు ఉత్పరివర్తనం అంటే మానవుని శరీరంలో జన్యు ఉత్పరివర్తనాల ద్వారా కలిగేటువంటి మొత్తం వ్యాధులు సుమారు 4000 ఉన్నాయి. ఈ 4000 రకాలైనటువంటి జన్యు ఉత్పరివర్తన వ్యాధులకు మేలైన, మెరుగైన, నమ్మకమైన, నాణ్యమైన, శాశ్వతమైనటువంటి చికిత్సా విధానం ఇప్పటివరకు ఏది అందుబాటులో లేదు. అందుకోసమే డయాబెటీస్కు మనం ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నాం, ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. ట్రీట్మెంట్ అంటే ఒకసారి వాడితే రోగం తగ్గిపోవాలి. జీవితాంతం మందులు వాడుకుంటూ పోవడం అనేటువంటిది అది ట్రీట్మెంట్ కాదు. అంటే ఏంది అంటే దాని లైఫ్ స్పాన్ పెంచుకుంటూ పోవడమే తప్ప అది ట్రీట్మెంట్ కాదు. అలాగే అన్ని రకాల క్యాన్సర్లకు ఇదమిద్దమైనటువంటి చికిత్సా విధానం అందుబాటులోకి లేదు. ఎందుకు కారణము అంటే అది జన్యు నిర్మాణంలో వచ్చేటువంటి మార్పు. దాన్నే జన్యు ఉత్పరివర్తనం అంటారు. క్యాన్సర్లు అన్నీ కూడా జన్యు ఉత్పరివర్తనాలే. కాబట్టి జన్యు అనేటువంటిది డిఎన్ఏలో సూక్ష్మమైనటువంటి నిర్మాణం. కాబట్టి మనకి నిర్మాణం తెలిస్తే జన్యు ఏందో తెలిసిపోతుంది తర్వాత. కాబట్టి జన్యు నిర్మాణంలో వచ్చేటువంటి మార్పు ఉత్పరివర్తనానికి దారితీస్తుంది. ఆ ఉత్పరివర్తనం అనేటువంటిది క్యాన్సర్కి దారితీస్తుంది. శరీరంలో ఏర్పడేటువంటి అన్ని రకాల క్యాన్సర్లు జన్యు ఉత్పరివర్తనాలే, ఇంకోటి లేనే లేదు, కానే కాదు, రానే రాదు. రెండు క్యాన్సర్లు. ఒకటి కాలేయ క్యాన్సర్ కావచ్చు, ఇది మనకు సర్విక్స్ క్యాన్సర్ అంటాం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు. రెండవది మనకు లివర్ క్యాన్సర్ అనేటువంటిది మాత్రం ఇది హెపటైటిస్ బి అనేటువంటి వైరస్ ద్వారా లివర్ క్యాన్సర్కు దారితీసేటువంటి అవకాశం ఉంది. అంటే వైరస్లు క్యాన్సర్ని కలగజేయవు, కానీ 2 రకాల వైరస్లు మాత్రం మానవుని శరీరంలో క్యాన్సర్ కారణమవుతున్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటిది హెపటైటిస్ బి అనేటువంటి వైరస్. దీన్ని మనం గ్రామీణ భారతంలో తెల్లకామెరలు అంటారు. ఈ హెపటైటిస్ బి అనేటువంటిది వైరస్ ద్వారా మానవుల్లో సోకేటువంటి వ్యాధి. ఈ వ్యాధి ద్వారా మానవుని లివర్కి క్యాన్సర్ సోకేటువంటి అవకాశం ఉంది. లివర్ సిరోసిస్కు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా పరిగణిస్తున్నాం. ఇటీవల కాలంలో అద్భుతమైన చికిత్స దానికి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దాని లైఫ్ స్పాన్ కూడా పెంచుకునేటువంటి మనకు ఇమ్యూనోగ్లోబులిన్స్ అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి మనకు ఇంటర్ఫెరాన్స్ అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి వెంటనే చచ్చిపోయేటువంటి అవకాశం ఏం లేదు. దానికి కూడా గతంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుండి దాన్ని సరళీకరించుకునేటువంటి పరిస్థితికి వచ్చినాం. అలాగే హెపటైటిస్ బికి మనం వ్యాక్సిన్ అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. మన సిలబస్లో హెచ్పివి వ్యాక్సిన్ని కూడా పారిశ్రామికంగా ఎలా తయారు చేస్తామో వివరించమని అడిగినాడు. అది కూడా మన సిలబస్లో భాగం. సర్విక్స్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటారు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. దీన్ని హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఇది కూడా క్యాన్సర్ని కలుగజేస్తుంది. మానవుని శరీరంలో వచ్చేటువంటి క్యాన్సర్లో 2 రకాల క్యాన్సర్లు మాత్రమే వైరస్ ద్వారా వస్తాయి. మిగిలినటువంటి ఏ క్యాన్సర్ని తీసుకున్నా అది జన్యు ఉత్పరివర్తనే తప్ప మరొకటి కాదు. జన్యు ఉత్పరివర్తనం ఇన్ ద సెన్స్ వాట్ వీ కెన్ సే ఎ స్మాల్ స్ట్రక్చర్, ఏ డిఫ్రాక్షన్ ఆఫ్ ద ఏ జీన్ స్ట్రక్చర్ విల్ బి లీడ్స్ టు ద మ్యుటేషన్ ఈజ్ నోన్ యాజ్ జీన్ మ్యుటేషన్. ఆ జన్యు ఉత్పరివర్తనాలు మానవుని శరీరంలో ఏర్పడితే 100కి 100%, 1కి 100% హానికరం, విషపూరితం. కాబట్టి ఇక్కడ ఈ డిఎన్ఏని తీసుకున్నప్పుడు ఈ డిఎన్ఏలో ఉండేటువంటి బంధాలు 5 రకాల హైడ్రోజన్ బంధాలు ఉంటాయి, 3 రకాల బంధాలు ఉంటాయి. 3 రకాల బంధాల్లో నత్రని క్షారానికి చక్కెరనుకు మధ్య ఉండేటువంటి బంధం ఒకటి, ఈ 2 చక్కెర అణువుల్ని కలిపేటువంటి బంధం ఒకటి. ఈ బంధాన్నే ఫాస్ఫోడైఎస్టర్ బంధం అంటారు, దీన్ని గ్లూకోసైడ్ బంధం అంటారు, దీన్ని హైడ్రోజన్ బంధం అంటారు. దీన్ని విడగొట్టడానికి ఎంజైమ్ హెలికేజ్ అయితే, దీనికి గ్లూకోసైడేజ్ అయితే, దీనికి ఫాస్ఫోడైఎస్టర్ క్లోరోఫిల్లేజ్ ఎంజైమ్ పేరు. ఈ 3 రకాలైనటువంటి ఎంజైమ్స్ మనకు డిఎన్ఏ నిర్మాణంలో
విడగొట్టడానికి ఉపయోగపడతాయి. ఇది 2 హెలికల్స్ని 2 పోచలను విడగొట్టాలంటే హెలికేజ్ అనేటువంటి ఎంజైమ్ని వాడతారు. గ్లూకోసైడేజ్ అనేటువంటి ఎంజైమ్ని కనుక వాడితే చక్కెరకు నత్రజని క్షారానికి మధ్య ఉండే బంధం విడిపోతుంది. అలాగే మనం క్లోరోఫిలేజ్ అనేటువంటి ఎంజైమ్ని కనుక అప్లై చేస్తే అది ఈ ఫాస్ఫేట్కు ఈ చక్కెరకు మధ్యలో ఉండేటువంటి బంధాన్ని విడగొడుతుంది. కాబట్టి ఈ డిఎన్ఏని చూసినప్పుడు దీంట్లో 3 రకాల బంధాలు 3 రకాల ఎంజైమ్స్ను వాడతాము వాటిని విడగొట్టడానికి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఈ డిఎన్ఏని తీసుకున్నప్పుడు ఇట్లా చుట్టలు ఉంటాయనుకున్నాం. ఈ చుట్టలో 3 రకాల మనకు కెమికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాం. అయితే దీంట్లో మనకి ఇప్పుడు ఏ నత్రజని క్షారం, టీ నత్రజని క్షారం, సి నత్రజని క్షారం, జి నత్రజని క్షారం. ఇప్పుడు దీనికి ఇటువైపు చక్కెర ఉంటే దీన్ని న్యూక్లియోసైడ్ అంటారు. దీనికి కూడా చక్కెర ఉంటే న్యూక్లియోసైడ్ అంటారు. దీనికి చక్కెర న్యూక్లియోసైడ్ అంటారు. దీనికి కూడా చక్కెర ఉంటే న్యూక్లియోసైడ్ అంటారు. అంటే డిఎన్ఏలో ఇట్లా ఉండేటువంటి అంటే ఇటు మధ్యన డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది కదా. కాబట్టి ఈ రెండింటిని న్యూక్లియోసైడ్ అంటే ఇంకా కొంచెం ముందుకు పోతే ఏ టీ సి జి చక్కెర ఉంది కదా. మళ్ళీ దీనికి ఫాస్ఫేట్ కలిపినాం అనుకో ఈ రెండింటిని న్యూక్లియోసైడ్ అన్నాం. దీన్ని కూడా న్యూక్లియోసైడ్ అన్నాం. ఇది కూడా న్యూక్లియోసైడ్. డిఎన్ఏలో న్యూక్లియోసైడ్లు 4. అంటే న్యూక్లియోసైడ్ ఈజ్ ఈక్వల్ టు నత్రజని క్షారము ప్లస్ చక్కెర. నత్రజని క్షారం చక్కెరని కలిపితే న్యూక్లియోసైడ్ అంటారు. మరి నత్రజని క్షారం చక్కెర న్యూక్లియోసైడ్. అంటే న్యూక్లియోసైడ్స్ డిఎన్ఏలు ఎన్ని ఉన్నాయంటే 4. మీరు ఏ డిఎన్ఏ తీసుకున్నా ఎంత పొడుగు డిఎన్ఏ తీసుకున్నా దాంట్లో నత్రజని క్షారాలు 4 నత్రజని క్షారాలు 4 చక్కెర అణువులతో కలిపి 4 న్యూక్లియోసైడ్లను ఏర్పరుస్తాయి. కాబట్టి మీరు ఎంత పొడుగు డిఎన్ఏ తీసుకున్నా దాంట్లో ఉండేటువంటి మనకు న్యూక్లియోసైడ్ల సంఖ్య 4. అలాగే ఇప్పుడు న్యూక్లియోసైడ్కు ఇంకొక ఫాస్ఫేట్ కలిపిందనుకో అంటే ఏ టీ సి జి కాబట్టి ఇటువైపు చక్కెర ఉంటుంది కాబట్టి చక్కెర. ఇప్పుడు దీనికి ఫాస్ఫేట్ కలిపినాం. ఈ మూడింటిని న్యూక్లియోటైడ్ అంటారు. అదేమో సైడు, ఇది న్యూక్లియోటైడ్. మళ్ళీ ఇది కూడా అప్పుడు ఇది కూడా న్యూక్లియోటైడ్ అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇటువైపు అంటే ఏంది ఇది షుగర్ డబుల్ బాండ్ కదా ట్రిపుల్ బాండ్ కదా. మళ్ళీ ఫాస్ఫేటు మళ్ళీ షుగరు ఇట్లా ఈ మూడింటిని కలిపి న్యూక్లియోటైడ్ అంటారు. అంటే ఇక్కడ మనకు తెలియొచ్చేది ఏంటి అని అంటే నత్రజని క్షారము ప్లస్ చక్కెర ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియోసైడ్. నత్రజని క్షారము ప్లస్ చక్కెర ప్లస్ ఫాస్ఫేట్ ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియోటైడ్ అనమాట. వీటి సంఖ్య 4, వీటి సంఖ్య 4. అంటే ఎట్లా మరి వీటి సంఖ్య ఏ ప్లస్ ఎస్ ప్లస్ పి, సి ప్లస్ ఎస్ ప్లస్ పి, టీ ప్లస్ ఎస్ ప్లస్ పి అండ్ జీ ప్లస్ ఎస్ ప్లస్ పి. అంటే ఈ 4 నత్రజని క్షారాలు. నత్రజని క్షారం చక్కెర ఫాస్ఫేట్, నత్రజని క్షారం చక్కెర ఫాస్ఫేట్ ఇది. దాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. వీటి సంఖ్య కూడా 4. కాబట్టి ఇప్పుడు మనం డిఎన్ఏ నిర్మాణం తీసుకున్నప్పుడు దీంట్లో ఏటీ సిజి జీసి టీఏ ఏటీ సిజి జీసి ఇష్టం ఎట్లయినా రాసుకోవచ్చు. చక్కెర ఇటువైపు కూడా చక్కెరలే. పెంటో చక్కెర 5 ఉంటాయి. వీటిని కలిపేది ఫాస్ఫేట్, ఈ రెండింటిని కలిపేది ఫాస్ఫేట్. ఇట్లా అంటే ఇది డిఎన్ఏ అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది చుట్ట అంటే మనకి ఇట్లా చుట్టలు ఉండే కదా, ఈ చుట్టలో ఇది ఉంటుంది, ఇది లేకపోతే ఈ చుట్ట కావచ్చు. ఇదే ఆర్డర్ ఇట్లే ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఇట్లా రాసిన ఇంకో రకంగా ఉండొచ్చు. డబుల్ బాండు ట్రిపుల్ బాండు ట్రిపుల్ బాండు డబుల్ బాండు డబుల్ బాండు ట్రిపుల్ బాండు ట్రిపుల్ బాండు. ఇది డిఎన్ఏ నిర్మాణం. కాబట్టి అంటే ఇంకా కొంత ఉంది దీనికి జోడించుకొని దీన్ని ఇట్లా మనం విని అంటే దీనివల్ల మీకు ఒక సౌలభ్యం ఏముంది అంటే నేనే మీ ఇంటికి వచ్చి ప్రతి అభ్యర్థికి హోమ్ ట్యూషన్ చెప్పినట్లుగా ఉంటుంది. అంటే దీన్ని మనం
అనేక సార్లు ఎక్కువ సార్లు ఎలోన్గా ఉన్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే మీకు బోర్ కొట్టినప్పుడు దీన్ని మనం ఎక్కువసార్లు వినడం ద్వారా ఇది ఎక్కువగా మీకు బ్రెయిన్లో ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా నేనే మీకు నోట్స్ ఒక ఆర్డర్ అంటే మీతో ఇది వినిపిస్తూ ఆ నోట్స్ నేనే తయారు చేసి డిఎన్ఏ నిర్మాణాన్ని గురించి రాయండి. ఇట్లా మీకు నాకు తెలిసి బయోటెక్నాలజీ ఒక 150, 200 క్వశ్చన్లు వస్తాయి. ఈ 200 క్వశ్చన్లకు నేనే ఆన్సర్ రాసి మీకు జిరాక్స్ పంపిస్తాను. అందరికీ అదే జిరాక్స్. కాబట్టి దాన్ని ఇది వింటూ అది చదువుతూ ప్రాక్టీస్ చేస్తే, ఆ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే 11 నిమిషాలకు దీన్ని కుదించి రాయగలిగేటువంటి సామర్థ్యాన్ని ఈ ఉన్నటువంటి సమయంలో పెంపొందించుకోవాలి. దానివల్ల మీకు 45 మార్కుల వరకు మన గతంలో తీసుకున్నారు, గతంలో వచ్చినాయి. కాబట్టి మనం దీన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి సిలబస్ పెద్దగా ఏం మారలేదు, చిన్న చిన్న మార్పులు తప్పిస్తే మక్కిగా ఉంది. కాబట్టి ఇది నిర్మాణం. సో అంటే ఇది చుట్ట. ఇప్పుడు మనము దీన్ని న్యూక్లియోసైడ్స్ అన్నాం 4, న్యూక్లియోటైడ్స్ అన్నాం 4. ఎప్పుడు కూడా న్యూక్లియోటైడ్లు అన్నవి జతలుగా ఉంటాయి. పెరీ న్యాచురల్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు డిఎన్ఏ మధ్య భాగంలో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇట్లా ఏటీ, సిజీ, జీసీ, టీఏ, ఏటీ, టీఏ, సిజీ, జీసీ అనుకున్నాం, ఏటీ అనుకున్నాం. ఉండొచ్చు అట్లా ఇష్టం. డబుల్ బాండ్, డబుల్ బాండ్, డబుల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. సిజీ, జీసీ అనుకోండి. ఏదో అనుకోరాదిరి. ఇది ఒక చుట్ట. అంటే ఇటువైపు చక్కెర ఉంటుంది, ఈ 2 చక్కెరలను కలిపేది ఫాస్ఫేట్. ఇట్లా ఇటువైపు కూడా మనకు నత్రజని క్షారాలు ఉంటాయి, ఫాస్ఫేట్ ఉంటుంది, చక్కెర ఉంటాయి. ఇది నత్రజని క్షారం, షుగరు. ఈ రెండింటిని కలిపేది ఫాస్ఫేట్. ఎందుకు చెప్తున్నాను ఇది? ఇంతకుముందే చెప్పుకున్నామంటే ఇది చాలాసార్లు వినాలి. ఇది వింటేనే డిఎన్ఏ తెలిస్తేనే సిడిఎన్ఏ, ఆర్డిఎన్ఏ, అన్ని డిఎన్ఏలు తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఏంటంటే, ఎన్ని న్యూక్లియోటైడ్స్ దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 20. మీరు లెక్క పెడితే 20 ఉన్నాయి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. మరి ఇటువైపు కూడా 10 ఉన్నాయి. అంటే 20 న్యూక్లియోటైడ్లు ఉన్నాయి. కాబట్టి డిఎన్ఏలోని ఒక చుట్ట ఈజ్ ఈక్వల్ టు 20 న్యూక్లియోటైడ్. న్యూక్లియోటైడ్స్ అంటే 10 పెయిర్స్ అనమాట. మీరే చుట్టం తీసుకున్నా అంతే. కాబట్టి డిఎన్ఏలోని ఇప్పుడు ఇంత పొడుగు డిఎన్ఏ ఉంది, ఇట్లా ఉంది డిఎన్ఏ, ఈ చుట్టలు దీంట్లో 20 లేదంటే 10 పెయిర్స్. ఏ చుట్టం తీసుకున్నా 10 పెయిర్స్ లేదంటే 20 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. అంటే ఈ ప్రతి చుట్టలో మనకి 20 న్యూక్లియోటైడ్లు, ప్రతి చుట్టలో 20 న్యూక్లియోటైడ్లు లేదా 10 జతల న్యూక్లియోటైడ్లు ఉంటాయి. అది ఈ విషయాన్ని అంటే 20 ఆర్ 10 పెయిర్స్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి అనేటువంటి అంశాన్ని విల్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త లెక్కించినాడు. కాబట్టి దీంట్లో వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ కంటే ముందే డిఎన్ఏ పైన పరిశోధన చేసినటువంటి కీర్తి, ఘనత, గొప్పతనం విల్కిన్స్కి దక్కుతుంది. ఈయన మనకు 3 డైమెన్షనల్ క్రిస్టలోగ్రఫీ ద్వారా ఆయన ఈ డిఎన్ఏలో ఉండేటువంటి అణుఘటకాలు, వాటి యొక్క అమరిక, ఒక్కొక్క చుట్టలో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, ఎన్ని జతలు ఉంటాయి, ఇదంతా ఆయన ముందు విశదీకరించినాడు. కాబట్టి వాట్సన్ మరియు ఫ్రాన్సిస్కి లభించినటువంటి మనకు నోబెల్ ప్రైజ్లో 25% నోబెల్ ప్రైజ్ని, క్యాష్ ప్రైజ్ని విల్కిన్స్కు షేర్ చేసినారు. ఎందుకు అంటే ఈయన ఏమన్నాడు, డిఎన్ఏలో ఉండేటువంటి ప్రతి చుట్టలో 20 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి లేదంటే 10 జతలు ఉంటాయి అన్నాడు.
ఇంకేమన్నాడు అంటే ఏ రెండు వరుస న్యూక్లియోటైడ్ల మధ్య దూరమైన 3.4 యాంగ్స్ట్రమ్స్ ఉంటుందన్నాడు ఆయన. He was calculated to the length whichever takes place in between any two orderly nucleotides of DNA is 3.4. దీన్ని కూడా విల్కిన్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. కాబట్టి అంటే ఇప్పుడు మనకి చూడండి 10 pairs ఉన్నాయి. ఏ pair is equal to 3.4 అన్నాడు ఆయన. అంటే 10 = 34 యాంగ్స్ట్రమ్స్ అన్నాడు. అంటే ఏంది, ఓ చుట్ట మొత్తం పరిమాణం 34 యాంగ్స్ట్రమ్స్. దీన్ని కూడా విల్కిన్సే క్యాలిక్యులేట్ చేసినాడు. అంటే ఈయన డిఎన్ఏ పైన చాలా అద్భుతమైనటువంటి పరిశోధన చేసినాడు. కాబట్టి దీన్ని మనం ఈ డిఎన్ఏ నిర్మాణంలో ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ డిఎన్ఏలో చుట్టలు ఉన్నాయి. మీరు ఏ చుట్టను తీసుకున్నా కూడా దాంట్లో 10 pairs ఉంటాయి. 1 pair is equal to 3.4 యాంగ్స్ట్రమ్స్. కాబట్టి 1 coil is equal to 10 pairs. కాబట్టి 1 coil length is equal to 10 into 3.4 angstroms is equal to 34 angstroms. అంటే డిఎన్ఏలో ఓ చుట్ట పరిమాణం 34 యాంగ్స్ట్రమ్లు ఉంటుందన్నాడు ఆయన విల్కిన్స్. అంటే ఒక చుట్టలో 10 pairs ఉంటాయన్నాడు. 1 pair is equal to 3.4 అన్నాడు. 1 coil is equal to 34 angstroms అన్నాడు. ఇట్లా అంటే దీన్ని మనం ఈ క్యాల్కులేషన్ కూడా దీన్ని 3 రకాలుగా చూస్తాం. దీన్ని 3 రకాలుగా నేర్చుకోవాలి అభ్యర్థి. గ్రూప్ 1 రాసేటువంటి అభ్యర్థి గ్రూప్ 1 మెయిన్స్లోతో పాటు గ్రూప్ 2లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. 75 మార్కుల సిలబస్ అది. ఆ 75 మార్కులు కూడా గ్రూప్ 2లో ఉద్యోగానికి జయాపజయాలకు మధ్యన వారధిగా ఉంటుంది. కాబట్టి దీన్ని చదివితే ఆ గ్రూప్ 2లో వచ్చేటువంటి 75 మార్కుల్లో 35 మార్కులు బయోటెక్నాలజీ, 35 మార్కులు స్పేస్ టెక్నాలజీ. అంటే నాకు తెలిసి 30 బయోటెక్నాలజీ, 30 స్పేస్ టెక్నాలజీ, ఓ 10 మార్కులు ఎన్విరాన్మెంటల్ సైన్స్ సరౌండింగ్ సబ్జెక్ట్ ఇచ్చినాడు దాంట్లో. కాబట్టి ఆ 75 మార్కులు కూడా మనకు ఈ సిలబస్ నుంచే వస్తాయి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి దీన్ని చదివితే దాన్ని కూడా పర్ఫెక్ట్గా రాయవచ్చు. అలాగే దీని నుండి మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ సెకండ్ పేపర్లో మనకు 30 మార్క్స్ ఈ బయాలజీ కన్సర్న్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దానికి పనికి వస్తాయి. రెండవది దీంట్లో మనకు ప్రధానంగా డిఎన్ఏ నిర్మాణంలో ప్రిసైజ్ చేసి రాస్తే మనం క్యాలిక్యులేటెడ్ ఆన్సర్ కనుక ఇవ్వగలిగితే దాదాపుగా 99% మార్క్స్ని మనం ఎగ్జామినర్ నుంచి తీసుకునేటువంటి ఛాయిస్ ఉంది. మనం రాసేటువంటి పేపర్ ప్రజెంటేషను ఆ ఎగ్జామినర్ యొక్క మనసును దోసుకోవాలి, తన్మయత్వానికి గురి చేయాలి. దానికి ఈ తెలుగు అకాడమీ భాష ఇది. దీని కనుక మనం ప్రజెంట్ చేస్తే మంచి మార్కులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి కొనసాగింపుగా నెక్స్ట్ 2వ వీడియోని తీసుకొని దాంట్లో మొత్తం డిఎన్ఏ నిర్మాణాన్ని 2 వీడియోల ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ 2 వీడియోలో ఉండేటువంటి సమాచారాన్ని మీరు క్రోడీకరించి నిబిడీకరించి దీన్ని ప్రిసైజ్ చేసి నేను ఒక నోట్స్ తయారు చేస్తాను. దాన్ని మీరు కూడా ఒక నోట్స్ తయారు చేయండి. ఈ రెండింటిని కలిపితే మీకు మంచి అద్భుతమైన అందమైన నోట్స్ తయారవుతుంది. దానికోసం మీరు బలంగా పనిచేయండి. నా వైపు నుంచి మీకు అందేటువంటి సబ్జెక్టులో రాజీ పడకుండా, తక్కువ కాకుండా, తప్పు లేకుండా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రోజుకు ఈ వీడియోని మీరు చూడండి. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్,
టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.